హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల పెన్షన్లకి సంబంధించి 3 శుభవార్తలను అయితే చెప్పింది. మే నెల 1వ తారీఖు కంటే ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారు. అలాగే కొత్త పెన్షన్లు ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి కూడా అప్లికేషన్లు అయితే ప్రారంభించబోతున్నారండి. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసిందో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ప్రతి నెల మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. మరి ఈ మే నెల పెన్షన్ పంపిణీ అనేది 1వ తారీఖున ఎందుకు చేయట్లేదు? ఎవరికి ఈ కొత్త పెన్షన్లు మే నెలలో ఇస్తారు? 50 ఏళ్ల పెన్షన్లకి దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి? ఇలాగా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ మన ఛానల్లో అప్డేట్స్ వస్తాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మే నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ఒక రోజు ముందుగానే చేయబోతున్నారండి. అంటే మే 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు ఏప్రిల్ 30వ తారీఖునే పంపిణీ చేస్తారు. ఎందుకంటే మే 1వ తారీఖు మే డేగా పిలుస్తారు, అంటే కార్మికుల దినోత్సవం కాబట్టి ఆ రోజు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు అయితే ప్రకటిస్తారు. ఏప్రిల్ 30వ తారీఖు ఇంకా మే 2వ తారీఖు ఈ 2 రోజులు పెన్షన్ పంపిణీ అయితే యథావిధిగా ఉదయం 7:30 నుంచి అయితే ప్రారంభిస్తారండి. ఈ వీడియో చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులందరూ తప్పకుండా ఏప్రిల్ 30వ తారీఖునే పెన్షన్ డబ్బులు అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి మళ్ళీ మే 2వ తారీఖున మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అనేది దాదాపు చెయ్యకపోవచ్చండి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెయ్యట్లేదు, అందుకని చెప్తున్నాను. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఏప్రిల్ 30వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు పెన్షన్ డబ్బులు అయితే తీసేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ ఇది గమనించాలండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకోలేదో మీ అందరూ మే నెల పెన్షన్ డబ్బులతో కలిపి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు కూడా తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి 3 నెలలకు మించి మీరు పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే మీ పెన్షన్ అనేది తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు రీ అప్లికేషన్ పెట్టుకొని అక్కడి నుంచి మీకు అప్రూవల్ వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోతుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ప్రతి నెల యథావిధిగా పెన్షన్ డబ్బులు అయితే తీసేసుకోండి. తర్వాత కొత్త స్పౌస్ పెన్షన్స్ కి సంబంధించి కూడా మే నెల నుంచి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఏప్రిల్ నెలలో మనకి కొత్త స్పౌస్ పెన్షన్స్ కి అప్లై చేసుకోండి అనేసి మనకి ఒక 10 రోజులు టైం అయితే ఇచ్చారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మే నెల నుంచి కొత్త స్పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయిన వెంటనే ఇక ప్రతి నెల 4,000 రూపాయలు అయితే పెన్షన్ రూపంలో మీకు డబ్బులు అయితే ఇస్తారండి. స్పౌస్ పెన్షన్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఎవరైతే మహిళలు వారి యొక్క భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే భర్త యొక్క పెన్షన్ అనేది భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 63 లక్షల మంది కంటే ఎక్కువగానే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే ప్రతి నెల పొందుతూ ఉన్నారండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడి నుంచి చెప్తాను, దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలకి పెన్షన్ పెంపు చేయడం మాత్రమే జరిగిందండి. సో ఇప్పటి వరకు మనకి నిన్న మొన్నటి వరకు కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న మొన్నటి వరకు ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి, కొత్త పెన్షన్ల నుంచి ఎంతో కొంత లబ్ధి పొందడానికి కొన్ని లక్షల మంది ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే దాంతోపాటు కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారనమాట. అయితే వీటన్నిటిని పరిశీలించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. కొత్త పెన్షన్లలో భాగంగా కొత్త వృద్ధాప్య పెన్షను, 50 ఏళ్ల పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, ఇంకా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ మే నెలలో మనకి అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తాము అనేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. దాదాపు మే నెల 2వ వారం నుంచి అప్లికేషన్లు ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్లు మనకి సమాచారం వచ్చిందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా మీరైతే సిద్ధంగా ఉండాలి. అయితే ఈ కొత్త పెన్షన్లు అలాగే 50 ఏళ్ల పెన్షన్లు మీకు రావాలి అంటే మీరు అప్లికేషన్ అంటే దరఖాస్తు అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. మరి ఆ దరఖాస్తు పెట్టుకోవాలి అంటే మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పే ఈ 4 డాక్యుమెంట్స్ ఉండాలి.
ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ముందుగా 50 ఏళ్ల పెన్షన్లకి సంబంధించి ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఇంకా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఈ 4 ప్రూఫ్స్ని మీరందరూ కూడా వెంటనే సిద్ధం చేసుకోవాలి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ లేకపోతే ఈ కొత్త పెన్షన్లే కాదండి 50 ఏళ్ల పెన్షన్లు కూడా మీకు అయితే రావు. దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లో భాగంగా ఎవరికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మాత్రమే ఈ 50 ఏళ్ల పెన్షన్లు శాంక్షన్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తాము అనేసి అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లకి ఇంకా 50 ఏళ్ల పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు గ్రామాల్లో ఉంటున్నట్లయితే మీ యొక్క ఇన్కమ్ అంటే మీ యొక్క వార్షిక ఆదాయం అనేది 1,20,000 రూపాయల కంటే మించి ఉండకూడదు. అలాగే మీరు సిటీల్లో నివసిస్తున్న వాళ్ళైతే మీ యొక్క వార్షిక ఆదాయం అనేది 1,40,000 రూపాయల కంటే మించి ఉండకూడదండి. ఈ లోపే ఉండాలన్నమాట. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క వార్షిక ఆదాయం అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోయినట్లయితే మళ్ళీ మీ యొక్క సర్టిఫికేట్ అనేది రెన్యువల్ చేసుకోండి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మే నెలలో కొత్త స్పౌస్ పెన్షన్లకి అప్లికేషన్లు కూడా ఓపెన్ కానున్నాయండి. మనకి ఇంకా డేట్స్ అప్డేట్ అయితే రాలేదు, వచ్చిన వెంటనే మళ్ళీ చెప్తాను. సో మీరు కొత్తగా ఎవరైనా సరే వితంతు మహిళలు ఈ వీడియో చూస్తున్నట్లయితే కొత్తగా స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోవాలి అంటే ఈ మే నెలలో మీకైతే ఒక అవకాశం అయితే ఉంది. సో ఈ స్పౌస్ పెన్షన్కి వితంతు మహిళలందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు, ఇంకా మీ యొక్క 2 ఫోటోలు, అలాగే మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తో పాటుగా జెరాక్స్ కాపీలు 2 సెట్లు అయితే మీరు తీపిచ్చి మీ గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ చేసి మీరు ఈ కొత్త స్పౌస్ పెన్షన్ కి అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో మీ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత జూన్ నెల నుంచి యథావిధిగా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే మీరందరూ కూడా పొందొచ్చండి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్పౌస్ పెన్షన్స్ కి మాత్రమే ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తా ఉంది. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సదరం క్యాంపులకు అయితే అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు అయితే త్వరలోనే మనకి జారీ చేయబోతున్నారు. మే నెల చివరి వారం లోపు కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే విడుదల చేసి మీకు కూడా కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకునేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి మీ స్నేహితులందరికీ కూడా చెప్పండి. సో ఇలాగా వీడియోని కూడా తప్పకుండా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసుకోగలరండి. తప్పకుండా షేర్ చేయండి. సో ఎక్కడైనా వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చూడడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్లో అయితే ప్రతిరోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకైతే అందించడం జరుగుతుంది. మరి మీరు అవన్నీ కూడా ప్రతిరోజు తెలుసుకోవాలి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు పక్కనే గంట ఒకటి వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.